చికెను కింద ముందు అడుగున నూనె వేయాలి. నూనె వేసినాక చికెన్ వేయాలి. చికెన్ వేసినాక పెరుగు వేయాలి. దాని మీద పెరుగు వేసిన తర్వాత ధనియాల పొడి వేయాలి. తగినంత మెంతిపిండి, అది ఇది ధనియాల పొడి, కలపాలి. చికెన్ ముక్కలకి పట్టాలి ఇట్లా. 1 మినిట్. కారం వేయాలంటే 1 నిమిషం ఆగాలి. చికెన్కి తగ్గట్టు వేసుకోవాలి. నాలుక కళ్ళకి ఎంత కావాలంటే చుట్టూ మొత్తం ఒక దగ్గరికి వేసుకోవాలి. చికెన్ అంతా ఇలా దానికి సమానంగా అమర్చుకోవాలి. దీంట్లో కొత్తిమీర, పుదీనా, వరకు వేయించాలి. లైట్గా దూరగా గోల్డ్ కలర్ రావాలి. సాజీరా, మరాఠీ మొగ్గ, ఇలాచి, ఇలాచి, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాంట్లో కొంచెం వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించేసుకోవాలి. ఉప్పు, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా దాంట్లో వేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత అన్నం మీద వేసుకోవచ్చు. నేనైతే సన్నగా కోసిన కొంచెం లావు కోసుకోవాలి. బిర్యానీలోకి ఆనియన్స్, ఎసరు వచ్చిందాక చూడాలి. ఎసరు వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి. దీంట్లో పక్కకి నానబెట్టి ఉంచాం. రైస్ పక్కకి నానబెట్టి ఉంచుకోవాలి 1 గంట ముందు. ఎసరు వచ్చాక దీంట్లో వేసుకోవాలి. దీంట్లో చేశాక తర్వాత చెప్తా ఉంటా ఇంకా వీడియో. అది ముందు చేసేటప్పుడు రావాలి. దాంట్లో వేయాలి. రైస్ని సమాంతరంగా చేసుకోవాలి. లాంగ్ ఎసర్లో అంటే మనకి కనపడవు, కాకపోతే సమానంగా అట్లా అనుకోవాలి. అనుకొని అలా ఉడుకుపడతా ఉన్న రైస్ని ఈ లోపల పెట్టుకున్న చికెన్ పీసులు కానీ డాల్డా కానీ తినేవారు రుచికరంగా ఉండాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు.
ఫస్ట్ లేయర్ లైట్గా ఉడికినప్పుడు ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. దాంట్లో ఉడికినాక వేసుకుంటే ఏమైందంటే ఆ ముక్కలు ఉడికేసరికి ఏమైందంటే ఈ బిర్యానీ పీసులు రైస్ వచ్చేసి మెత్తగా అయిపోతుంది వేసుకునేవి. కాబట్టి ఒక లేయర్ ఎసర్లో అయినాక ఒక 2 నిమిషాల తర్వాత తీసి ఇలా రైస్ మీద వేసుకోవాలి సమానంగా. పీసులు కనపడకుండా చేయాలి ఆ రైస్ని. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత వేయాలి, వాటర్ రాకుంటే వేయాలి. ఇలా వడకట్టాలి వాటర్. వాటర్ ఎందుకు వేయకూడదు అంటే దాంట్లో ఉన్న పీసులు ఆల్రెడీ మసాలా పట్టున్నది కాబట్టి ఆ మసాలా మొత్తం ఖరాబ్ అయిపోతుంది మన వాటర్ వస్తే. రాకుండా వేసుకోవాలి రైస్ని సమానంగా అనుకోవాలి గిన్నెకి. ఎప్పుడైనా అనుకోకపోతే ఏమవుతుందంటే అది ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడక్కుంటూ ఉంటుంది. పులుకున్నప్పుడు వేయాలి రైసు. పైన వేసే రైసు కొంచెం సగం పలుకుండంగా వేసుకోవాలి. రైస్ని సగం పలుకుండంగా వేసుకొని రాకూడదు అంటే కొంచెం గొప్ప రావచ్చు కానీ రాకూడదు, ఎక్కువ రాకూడదు. కొంచెం ఆ రైస్ని సమాంతరంగా అనుకోవాలి ఇంట్లో గిన్నెలో. లేదంటే మనం తర్వాత ఎసరు కొంచెం తగ్గించి వేరే గిన్నెలోకి తీసుకోవచ్చు. రైస్ వంపేసుకోవచ్చు. ఎసరుని వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఇలా అన్నంపై గార్నిష్ చేయాలి మొత్తం. ఇలా ఐటమ్ వల్ల ఏంటంటే చూస్తే మంచిగా కనపడుతుంది బిర్యానీ, చాలా బాగుంటుంది. ఆనియన్స్ వల్ల ఆ ఫ్లేవర్ మొత్తం లోనకి దిగేసి చాలా బాగుంటుంది. నూనెలో వేయించా, కావాల్సిన వాళ్ళు నెయ్యితో కూడా వేయించుకోవచ్చు తినదలుచుకున్న వాళ్ళు. ఓకే, ఆ విధంగా కొత్తిమీర పుదీనా 2 వేసుకోవాలి తగినంత. నిమ్మరసం గింజలు రాకుండా పిండి పెట్టుకోవాలి. పిండి పెట్టుకున్న నిమ్మరసం ఇలా చేతిలో వేసేసి ఇలా చుట్టుగా వేసుకోవాలి. ఇలా కొద్ది వేసుకుంటూ చుట్టూ అన్నంపై మొత్తం వేసుకోవాలి. కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, డాల్డా కావాలంటే డాల్డా వేసుకోవచ్చు. తినే వాళ్ళని బట్టి, తినదలుచుకోకపోతే డాల్డా వేసుకోండి, లేకపోతే నెయ్యి వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. అందరూ తినొచ్చు, పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చు. చాలా రుచికరంగా ఉంటుంది. గాలి పోకుండా మూత పెట్టాలి. మీకు ఏమైనా గాలి పోతుంది అనుకున్నప్పుడు ఈ అంచు మీద పిండి కలిపేసి గోధుమ పిండి ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే ఆవిరి బయటికి పోదు. మా గిన్నె ఉంది కాబట్టి ఆవిరి పోకుండా మేము పెట్టుకున్నాం. గిన్నెలో వేసి పెట్టుకున్నాం. అన్నీ పెట్టుకున్న తర్వాత రైస్ ఎక్కువైనాయి బిర్యానీలోకి. గిన్నె నిండింది కాబట్టి దాన్ని ఏం చేసామంటే అదే ఎసరు వేరే గిన్నెలో పోసి ఆ రైస్ తెచ్చి మళ్ళీ దీంట్లో వేసేసుకున్నాం. ఈ విధంగా వైట్ రైస్ లాగా చేసుకోవచ్చు. దీన్ని అన్నీ ఉంటాయి, అన్నీ కలిసే ఉంటాయి. కాకపోతే ఏంటంటే వైట్ రైస్ పిల్లలు తినేటట్టుగా ఉంటుంది. ఇది అంత ఘాటు అనేది ఉండదు, ఎసరు ఉండదు కాబట్టి అంత ఘాటు ఉండదు. ఇలా ఉంటుంది రైస్. దీన్ని ఏం చేయాలి, ఇలా తిప్పుతూ ఉండాలి గిన్నెని. ఇలా చుట్టూ రైస్ ఆగుతూ ఉంటుంది, ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి ఏం చేయాలి, ఈ గిన్నెని ఇలా తిప్పుకుంటూ ఉండాలి 4 గంటలు ఉడికేలాగా. ఇలా తిప్పుకుంటుంటే ఏమైందంటే కింద మాడకుంటూ ఉంటుంది. తర్వాత మన ఇంట్లో చపాతీ పెంక ఉంటుంది కదా, చపాతీ పెంక ఏం చేయాలంటే దీన్ని తీసేసి పక్కకి పెట్టాలి. చపాతీ పెంక దీని మీద పెట్టేసుకోవాలి. పెట్టేసి దీనిపైన పెట్టాలి. అదేవిధంగా స్టవ్ మీద ఉంచితే ఏమైందంటే మాడిపోతుంది. మాడిపోకుండా ఉండాలి కాబట్టి చపాతీ పెంక మీద పెట్టుకుంటే మాడదు, అడుగంటకుండా ఆ వేడికి ఈ అన్నం ఉడికిపోతుంది. దీన్ని ఏం చేయాలి, ఇలా తిప్పుతూ ఉండాలి. ఇందాక 5 మినిట్స్ అయింది, ఒక 15 మినిట్స్ ఇలా ఉంచాలి. తిప్పుతూ ఉండాలి గిన్నె, లేకపోతే మాడుతూ ఉంటుంది. అంటే గిన్నె ఇలా తీసుకొని సైడ్కి 4 పక్కలు తిప్పుకోవాలి. తిప్పుకోవటం వల్ల ఏమైందంటే అడుగంటది. బాగా హైలో ఉడకబెట్టుకున్న తర్వాత 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. గిన్నె మాత్రం తిప్పటం మర్చిపోవద్దు. గిన్నె తిప్పుతూ ఉంటేనే చుట్టూ ఉడుకుద్ది, లేకపోతే అంటే 1 సైడ్ ఉడికిపోతుంది. ఇలా ఓపెన్ చేసామనుకో ఎంత మంచి స్మెల్ వస్తుందో.
ఆహాహాహా సూపర్. స్టవ్ ఆఫ్ చేసేసి బిర్యానీ వండగానే ఫస్ట్ తీసి ఒక గిన్నెలో ఇలా పెట్టుకుంటా. చిన్న చిన్న గిన్నెలు మా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టేస్తాం అన్నమాట. మొత్తం తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి, ఎందుకంటే పీసులు అడుగులు ఉంటాయి కాబట్టి గిన్నెలో వేసుకుంటే రైస్ వస్తుంది, చికెన్ పీసులు వస్తాయి. వేసుకుంటే కింద మంచిగా రైస్ ఉంటుంది. ఆ రైస్ ఇలా పీసులు ఇలా వస్తాయి. ఇలా ఏ పీస్ కా పీస్ మంచిగా ఉంటుంది. పీస్ ఇలా వస్తాయి పీస్ మంచిగా ఉడికింది అన్నమాట. సూపర్ ఉడికింది పీసు. చూడండి, మసాలా బట్టి మంచిగా ఉడికింది పీసు. ఇలా ఉంటుంది పీస్. దాంట్లో బిర్యానీలో సూప్ కావాలి కాబట్టి సూప్తోని చికెన్ అన్నమాట. చికెన్ లైట్గా వేసి సూప్ ఎక్కువ చేసి వేసుకోవాలి. ఇది తెలంగాణలో రైతా అంటాం. పెరుగు చట్నీ కూడా అంటాం తెలుగులో. ఇది పెరుగు చట్నీ కాబట్టి చిక్కగా ఉండాలి ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫైనల్గా మా అన్నయ్య చేసిన బిర్యానీ ఇలా రెడీ అయింది. న్యూ ఇయర్ స్పెషల్ మా ఇంట్లో బిర్యానీ. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.